ఏ రోజు చివరి రోజు తెలియదు. మనం బ్రతికినప్పుడే నమ్మి బాప్తిసం పొందాలి, ఆయన లెక్కలో ఉండాలి. దయచేసి బాప్తిసం పొందండి, లేకపోతే మీ బ్రతుకులంతా వ్యర్థమే. నేను ఇప్పుడు క్రైస్తవులతో మాట్లాడుతున్నాను. నరకంలో వాళ్ళు కాలిపోతున్నారు, మరి మనం ఏం చేయాలి? యూదా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి కొందరిని రక్షించుడు అని వాక్యం చెప్తుంది. మీరు ఎంతమందిని రక్షించారు ఇప్పటి వరకు? ఎంతమందిని రక్షించారండి మీరంతా? ఏమనుకోకుండా నా దగ్గర బైబిల్ ఉందన్న ఒకసారి చేతులు ఎత్తండి. ఈ బైబిల్ నేను ఇప్పటి వరకు పూర్తిగా చదివానన్న ఒకసారి చేతులు ఎత్తండి. ఇక్కడ ఇంతమంది కూర్చుంటే సరిగ్గా పట్టును 10 మంది కూడా లేరు. మనం క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. మనలాంటి దౌర్భాగ్యమైన దరిద్రులను చూసే వేరే వాళ్ళు దేవుడు తెలుసుకోవట్లేదు. వాక్యం మీరే చదవకపోతే ఇంకెవరు చదువుతారు? దేనికండి బైబిల్ ఎందుకు తెచ్చుకుంటున్నారు మీరు? ఆ చిన్నపిల్లలను చూడండి, వాళ్ళ స్కూల్కి పంపించాలంటే ఎన్నో నోట్సులు రాయాలి, ఎన్నో పుస్తకాలు చదువుకోవాలి. ఇంకో తరగతికి వెళ్ళాలంటే నీ జీవితం మొత్తానికి ఇదే పుస్తకం. ఈ గ్రంథాన్ని చదువుకోవడం నువ్వు పరలోకం ఎలా వెళ్ళిపోతావు? దీంట్లో ఏముందో నువ్వు వాక్యానుసారం జీవించాలి కదా. వాక్యమే నువ్వు చదవకపోతే నువ్వు ఎలా జీవిస్తావు వాక్యానుసారం? సిగ్గుందా అసలు మీకు కొద్దిగైనా? మీరంతా క్రైస్తవులా? దేనికండి క్రైస్తవులు మీరు? దయచేసి అక్కడ చెప్పుకోబాకండి, సిగ్గుపోద్ది. దేవుడి నామంగా అవమానం. చదవండి. బైబిల్ని చదవకపోతే ఏం చెప్తారు మీరు? వేరే వాళ్ళకి సువార్తని అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరు లాగమంటున్నాడు. అంటే ఈ లోకమైన అగ్నిలో కాలిపోతున్నారు ప్రజలంతా. వారిని లాగాలంటే నీ దగ్గర వాక్యమైన నీరు ఉండాలి. ఆ నీరే లేకపోతే నువ్వు ఎలా ప్రేమిస్తావు వాళ్ళని? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, అనేక మందికి సువార్తని చెప్పాలి. అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి వాళ్ళని మందిరంలో నిలబెట్టాలి. మందిరం దాకా తీసుకొచ్చే వరకు విశ్వాసి పనే, మందిరానికి తీసుకొచ్చిన తర్వాత పాస్టర్ గారి పని. తెలుసుకోండి. ఎందుకు మనమే రక్షించాలి? 800 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళందరూ రక్షిస్తే సరిపోదా? మనం ఎందుకు రక్షించాలి? వాక్యం చెప్తుంది చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. ప్రతిరోజు కొత్త వాళ్ళు 3 లక్షల మంది పుడుతున్నారు. ప్రతిరోజు పాత వాళ్ళు 1,65,000 మంది చనిపోతున్నారు. అంటే ప్రతిరోజు 1,30,000 దాకా పెరుగుతానే ఉన్నారు. వాళ్ళందరికీ సువార్తను ఎవరు చెప్పాలి? వీళ్ళల్లో ఎంతో మందికి అనారోగ్యం బాగోలేదు, వీళ్ళల్లో ఎంతో మందికి అప్పులు, వీళ్ళల్లో ఎంతో మందికి ఇంకా కుటుంబాలు అనేక సమస్యలు. మరి నువ్వు ఉన్నకాడికి ఉన్నా తిన్నకాడికి తిన్నా బాగానే ఉన్నావు కదా. నిన్న ఆ లిస్టులో పెట్టలేదు కదా దేవుడు. శాపగ్రస్తుల లిస్టులో లేవుగా, నువ్వు ఆశీర్వదించబడ్డ లిస్టులోనే ఉన్నావు కదా. మరి ఎందుకు మీరు సువార్తను చెప్పట్లేదు?